అదే పెద్దవి ఉండే గుడారం పాక అనమాట. చూడండి ఫ్రెండ్స్, పళ్ళు ఎలా రాలిపోయి ఉన్నాయో. గుత్తు గుత్తులు ఉన్నాయి కదా పిక్కలు. ఇవి మనకి పచ్చి పిక్కలు కోసుకొని దీని పప్పు, చికెన్లోని ఎగ్ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది పెద్ద ఉండే గుడారం దగ్గర అయితే వచ్చాము. పెద్దగా ఇది ఒక కర్ర ఉంది కదా, ఈ కర్ర అయితే పళ్ళు కోయడానికి డొంకిని కర్ర, ఇది డొంకిని కర్ర అంటారు. ఇప్పుడు పళ్ళు ఇగో కనబడుతున్నాయి కదా, అయితే పళ్ళు పండుకు వద్దాం. పండు రాలేని చూసారా, అలా కొయ్యటం అనమాట. ఇది ఒక కలర్ జీడిపండు, ఇంకా వేరే కలర్ ఉంటాయి. కలరు అది పెద్దయ్య, ఆయన ఈ తోటకి యజమాని అన్నమాట. ఈ తోట అంతా ఆయిందే. అలాగా మరి పైనాపిల్ మొక్కలు కూడా వేసుకున్నాడు చక్కగా. మొక్కలన్నీ చాలా చక్కగా పొలంలో ఉడుచుకున్నాడు పెద్దయ్య. చాలా బాగుంది. ఇది చూడండి, ఈ పచ్చిపిక్కలు అనమాట. ఈ పచ్చిపిక్కలు నేను ఒక 2 పిక్కలు ఏరుతాను, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంటు పిక్కల కోసం తెలుసుకోవడం కోసమే పచ్చిపిక్కలు ఏరాను. పెద్దగా అడుగుదాము పిక్కలు. ఈ పప్పు ఉంది కదా, లోపల పప్పు కూర వండుకుంటారు, అది ఎలా ఏంటి అనేది పెద్దకి తెలుసుకొని చూపిస్తాను. చూడండి, పళ్ళు రాటాయి. మొత్తం పళ్ళు 2 రకాల పళ్ళు తెచ్చాను. మొత్తం పళ్ళు అన్నీ పెద్ద ముందెట్టాను అనమాట. పెద్దకి అడుగుదాము ఈ పళ్ళు ఎంత టేస్ట్గా ఉంటాయి, ఏ పిక్కలు ఎలా పనిచేస్తాయి అనేసి. పెద్దగా ఇప్పుడు ఆ పండుదే పెద్ద పండు, అవి తీయ ఉంటాయి తింటే. పచ్చిపిక్కలు కూర ఎలా ఉంటుంది పెద్ద? పచ్చిపిక్కలు కూడా అవి కట్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి అని అంటున్నాడు. పచ్చిపిక్కలు కూడా తెచ్చాను. అప్పుడు ఆ ఎండిపోయిన పిక్కలు ఉన్నాయి కదా, అవి ఉడదీసేసి ఆ పిక్కలు మనం కాల్చుకొని తింటే ఆ పప్పు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇందులో జీడిపళ్ళులో 2 రకాలు పళ్ళు ఉన్నాయి చూడండి, 2 రకాల పళ్ళు. ఇది మనకి పసుపు కలర్లో కనిపిస్తుంది ఈ పండు. ఇది రెడ్ కలర్ అనమాట. ఇందులో రౌండ్గా ఉంటాయి, ఇలా పొడవుగా ఉంటాయి. సేమ్ ఇందులో కూడా పొడవుగా ఉంటాయి, రౌండ్గా ఉంటాయి. యాపిల్ పండులా ఉంది కదా. అయితే ఈ పండు టేస్ట్ ఉంటుంది, ఈ పండు టేస్ట్ ఉంటుంది. ఇందులో కొన్ని పళ్ళు బాగా పసుపు కలర్లో ఉంది కదా, ఇగో ఇంత బాగా పండేది అయితేనే మనం తినాలన్నమాట. బాగా పండని ఇలాగ దోరగా ఉండేవి అయితే, ఇలా ఉండేవి మనం తింటే తొగరు ఉంటాయి, సీడ్ ఉంటుంది అన్నమాట దీంట్లోనే. అందుకే జీడి మాడి పండు అంటారు వీటికి. ఈ జీడి మాడి పండుగ ఏంటంటే ఎక్కువ జీడి ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. జీడి అంటే ఏటి అని అనుకుంటారా? ఇదిగో జీడి అంటే ఇగో దీంట్లో ఉంది చూడండి, ఇగో జీడి. ఇంకో ఇలాంటిది ఉంటుంది అన్నమాట దాంట్లో, బాగా పండని దాంట్లో. మనం ఎప్పుడన్నా తిన్నట్లయితే ఈ ముచ్చి ఉంది కదా, ఈ ముచ్చి కట్ చేసేసి అప్పుడు ఈ పండు నీట్గా కడుక్కొని తినాలన్నమాట. నీట్గా కడుక్కొని ముచ్చ కట్ చేసి అప్పుడు తినాలి. అయితే ఈ పిక్కలు ఉన్నాయి కదా, ఈ పిక్కలు కాల్చుకొని తినాలి. కాల్చుకొని చక్కగా సిద్ధగుట్టుకొని తింటే ఇందులో పప్పు బాగుంటుంది, చాలా టేస్ట్ వస్తుంది. అలాగే ఈ పచ్చిపిక్కలు ఉన్నాయి కదా, ఈ పచ్చిపిక్కలు కూడా మనం చికెన్లో చికెను మటన్ గట్టా వండుకునేటప్పుడు మనం ఈ పప్పు ఒలుచుకొని ఆ పైన పొర గట్టా ఉంటుంది, అవన్నీ తీసుకొని శుభ్రంగా కడిగి మనం చికెన్లో కానీ మటన్లో కానీ దేంట్లోనన్నా ఎగ్లో కానీ వేసుకున్నట్లయితే చాలా టేస్ట్ వస్తుంది కూర. మనం ఈ పప్పు మార్కెట్లో కొనుక్కుంటాం కదా, మార్కెట్లో కొనుక్కున్న పప్పు మనం పేస్ట్ చేసుకొని ఎలాగ కూరలో వేసుకుంటామో అలాగే అది బాగా పండిపోయిన పప్పు. ఇది అయితే పచ్చిగా ఉండే పప్పు, ఇది ఇంకా టేస్ట్ వస్తుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా, జీడి మామిడి చెట్లు నుండి వచ్చే జీడి పిక్కలు, జీడి పళ్ళు. దీంట్లో ఉండే ఉపాయం ఏంటో మరి. పెద్ద అయితే మనకి కొద్దిగా బాగా సహకరించాను. నాకు ఫోన్ పట్టుకునే వాళ్ళు లేరు, లేకుంటే పెద్దయ్యతోటి ఇవన్నీ కనుక్కొని
ఎలాగ ఏంటనేది తెలుసుకునేవాడిని పెద్దయ్య. జీడిపండు తోట ఎప్పటి నుండి ఉంది పెద్దయ్య అది? దీని వయసు ఎంత, తోట వయసు? అబ్బో, దగ్గరికి ఒక ఉడిసి ఒక 30 సంవత్సరాలు అవుతుందట. ఆయన చిన్నప్పుడు ఉడిసినట్టుంటాడు అయితే, ఆ వయసులో ఉన్నప్పుడు ఉడిసి ఉంటాడు. తర్వాత కూరలు తిన్నావా పెద్దయ్య? నువ్వు ఎన్నిసార్లు తిని ఉంటావు ఇప్పటికి? జీడిపండు కూడా టేస్ట్ ఉంటుంది. ఇలా పట్టుకో ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జీడిపండు తింటున్నాను. కడిగినట్టు కడగాలి, అలా అన్నీ పడుతున్నాయి. ఈ కడగాలి, ఇలాగ శుభ్రంగా కడుక్కొని ఈ ముచ్చ ఉంది కదా, ఈ ముచ్చని కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపించు కత్తి కదా. ఫ్రెండ్స్ చూడండి, పచ్చి జీడిపప్పు కూర అన్నా కదా, ఇలా కోసుకొని అదే పచ్చి జీడిపప్పు పలుకులే పలుకు కూరలో మరి మటన్ కర్రీ వేసుకుంటే భలే ఉంటుంది. ఇలా తీయాలి కదా పెద్దగా. ఇలా తీసుకొని జాగ్రత్తగా, గ్లౌజ్ ఉంటే గ్లౌజులు వేసుకోండి, లేకుంటే ఈ చీడి ఉంది కదా, ఈ చీడి అది అంటుకుపోయి నల్లగా అయిపోతాను. దీని మీద ఒక పొర ఉంటుంది, ఈ పొర ఇలా తీసుకోవాలన్నమాట. తీసుకున్నారు కదా, ఇది మన కూర ఇలా అన్నీ చేయాలి, అన్నీ చేసుకోవాలి, అన్నీ ఇలా అన్నీ తీసుకోవాలి. ఒక ఇన్ని పిక్కలు తీసుకొని పప్పులు ఇలా తీసుకోవాలి, తీసుకొని కడిగేసి కూరలో వేసుకుంటే సరిపోతుంది. సూపర్ టేస్ట్ వస్తుంది. ఒకసారి చూపిస్తుంది. పెద్దకి ఫోన్ ఇచ్చాను, కొద్దిగా ఇబ్బంది పడ్డా, మరి ఫోన్ పట్టుకోవడానికి రాలే పాపం, పెద్దకి అలవాటు లేదు కదా. నేను పచ్చిపప్పు కోసాను కదా, ఆ పప్పు తినేటప్పుడు తీయడానికి కొద్దిగా అది కుదరలేదు. ఇది ఆ పచ్చిపప్పు చూడండి, మీకోసం మళ్ళీ ప్రత్యేకంగా ఫ్రంట్ కెమెరా నీట్గా లేకపోయినా సరే మీకోసం ఇది పచ్చిపప్పు కోసాను కదా, దాని తొక్క, ఈ తొక్క అన్నమాట. ఈ తొక్క తీసిన తొక్కలో నుండి పప్పు తీసాను. ఆ పప్పు పచ్చిది కూడా తినవచ్చు, బాగా టేస్ట్ ఉంటుంది. అయితే చీడి కడుక్కొని తింటే దీంట్లో చీడిపోద్ది, అయితే చాలా బాగుంటుంది టేస్ట్. నేను తిని చూపిస్తున్నా. సూపర్ ఉంది పచ్చిపప్పు. మీకు తెలిసిన వాళ్ళు తోటలు ఉంటే అక్కడ ఎంతో కొంత, డబ్బుల గురించి కాదు కానీ, డబ్బులు ఇచ్చి మీరు ఒక ఇన్ని పచ్చి చీడి పిక్కలు తెప్పించుకొని పప్పు కోసుకొని మీరు చికెన్లో కానీ మటన్లో కానీ దేంట్లోనైనా నార్మల్గా వండుకున్నా సరే టేస్ట్ వస్తుంది. ఇది ఒకసారి వండుకొని తిని చూడండి, ఆ తర్వాత మీరు ఆ టేస్ట్ ఎలా ఉందనేది అనుభవిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. పెద్దయ్య కూడా బాయ్ చెప్తున్నా మీకు ఇందాక. సరే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ బాయ్ చెప్పేది. పెద్దయ్య కోసమైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.